హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 47 చూసే ముందు పార్ట్ 46 చూడండి. ఏం జరుగుతుంది అని సెన్స్లోకి వచ్చి గమనించిన తనకి పారిపోవడానికి ట్రై చేస్తున్న అబ్బాయిల్ని పట్టుకొని డివైడ్ చేసి బ్లాక్ చేస్తున్న కాప్స్ కనిపించేసరికి టెన్షన్తో కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. గట్టిగా కళ్ళు ఒత్తిపెట్టి తుడుచుకొని చూసిన సహస్రకి తన కళ్ళ ముందున్నది ఊహ కాదు నిజమని అర్థమవ్వడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఫోర్స్గా లైన్లోకి తోస్తూ ఉన్న అమ్మాయిలని ముందున్న మెడికల్ అసిస్టెంట్స్ మెడికల్ కిట్తో టెస్ట్ చేస్తున్నారు. అంతా గందరగోళంగా ఉంది. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ అని సేమ్ టెన్షన్తో తన పక్కనున్న అమ్మాయిని అడిగింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చిన్న గొంతుకుతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పిల్ల మాటల్లో డ్రగ్స్ రైడ్ అని వినడమే హంసపాప బుర్ర గిర్రును తిరుగుతూ ఉంటే రాజ్ కోసం మళ్ళీ పైకి వెళ్ళడానికి కదిలింది. ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తుందని హే స్టాప్ దేర్ అని గట్టిగా అరుస్తూ ముందుకు వస్తున్న కాప్ స్పీడ్కి బిక్క చచ్చిపోయిన సహస్ర చెంపను ఆఫీసర్ చెయ్యి తాకుతుంది అనేసరికి మరొక చెయ్యి హంసపాప చుట్టూతా కవచల్లా చేరింది. సహస్రను కవర్ చేస్తూనే షీఈ్ మై వైఫ్ అని లేడీ ఆఫీసర్కి చెప్పిన రాజ్ గొంతు వింటూనే తన చుట్టూ చేరిన రాజ్ చేతిని బిగించి పట్టుకుంటూ అదే భయంతో కిరుక్కున వెనక్కి తిరిగి రాజ్ నడుము చుట్టేసింది సహస్ర. రాజ్తో పాటు హెడ్ ఆఫీసర్ ఉండడంతో ఆయన కళ్ళతో ఇచ్చిన ఆర్డర్స్కి వెనక్కి తిరిగింది లేడీ పోలీస్ ఆఫీసర్. పోలీసులు చూసిన భయం, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అన్నీ కలిసి బెదిరిపోయిన సహస్ర రాజ్ని చిన్న పిల్లలా గట్టిగా బిగించి పట్టుకుంది. ఇట్స్ ఓకే సహస్ర, ఐఎమ్ విత్ యూ, భయపడాల్సింది ఏమీ లేదు అని వెన్ను తట్టి ట్యాప్ చేస్తూ హంసపాప భయానికి ధైర్యంగా మారిన రాజ్ 2 minutes ఇప్పుడే వస్తాను అని బెదిరిపోతున్న సహస్రను కెప్టెన్ చేతిలో పెట్టి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. జతిన్కి పాజిటివ్ రావడంతో ఊగిపోతున్న అతన్ని మిగతా వాళ్లతో కలిసి కస్టడీలోకి తీసుకుంటున్నారు. అతనితో పాటు ఇంకో 2 అతని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అందులో ఒకరు అమ్మాయి. బేడలు వేసి ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని కెప్టెన్ని భయపడుతూ అడిగిన సహస్రకి దే ఆర్ పాజిటివ్ మ్యామ్ అని రిప్లై ఇచ్చాడు కెప్టెన్. ఒక పక్క ఫుడ్ చెక్ చేస్తున్నారు, ఇంకో పక్క డ్రింక్స్, రూమ్స్, లగేజ్ ఇంకా ఆడ మగ అని తేడా లేకుండా చాలా యాక్టివ్గా ఫాస్ట్గా షిప్ మొత్తం చెకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో అదే సిటీలో 11 అంతస్తుల హోటల్ పార్కింగ్లోకి ఎంటర్ అయింది ఒక వ్యాన్ ఇంజన్ ఆఫ్ అవ్వగానే అభినవ్కి కాల్ చేసిన వ్యాన్లోని పర్సన్ వీఆర్ ఇన్ ద స్పాట్ సార్ అంటూ కన్ఫర్మ్ చేశాడు. ఓకే, నేను డాక్యుమెంట్స్ మెయిల్ చేస్తాను, ప్రింట్అవుట్స్ తీసుకొని వాడు రాగానే సైన్ చేయించి స్కాన్ చేసిన కాపీస్ తిరిగి నాకు మెయిల్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే తన వర్క్ స్టార్ట్ చేశాడు అభినవ్. లాయర్ సాబ్ ఆర్డర్తో వ్యాన్లో ఉన్న 2 ల్యాప్టాప్ తీసుకొని చాలా వేగంగా వర్క్ చేస్తూ ఉంటే ఆఫీసర్తో మాట్లాడి వెంటనే వెనక్కి వచ్చిన రాజ్ సహస్రను తనతో పాటు రూమ్లోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారా అని బెదిరిపోతూ అడుగుతున్న హంసపాప భయానికి ఏమనుకుంటున్నావే నా గురించి, ఇంకా ఆ లెవెల్కి నేను డెవలప్ అవ్వలేదు, ఏదో పిల్ల బచ్చాగాడిని, ఫారెన్ బ్రాండ్స్తో అప్పుడప్పుడు బిల్డప్ ఇస్తాను అని ఎప్పటిలా బలుపు యాటిట్యూడ్తో ఆన్సర్ ఇచ్చాడు. బాబు వెటకారానికి టెన్షన్ సునామీలో కొట్టుకుపోతున్న హంసపాపకి మామూలుగా రాలేదు కోపం. అరెస్ట్ చేయరు అని ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా అని పటపట రాజుని పీకేస్తూ మరి నిన్నెందుకు రమ్మన్నారు, ఏం మాట్లాడావు నువ్వు అని అరుస్తూ ఉంటే ముందు కొడుతున్న పాప తిక్కకి 2 చేతులు మెలేసి పట్టుకొని బెడ్ మీదకి తోసేసి మన షిప్లో ప్రాబ్లం అయితే నాతో కాకుండా డ్రైవర్తో మాట్లాడతారే అని సీరియస్ అయ్యాడు రాజ్. ప్రెజెంట్ సిచ్యువేషన్ వలన భయంకరమైన కన్ఫ్యూజన్ ఇంకా కంగారులో ఉన్న సహస్రకు షిప్ మనది అన్న రాజ్ మాట పిడుగుపాటులా అనిపించింది. ఈ షిప్ మీదా అని అక్షరం పట్టి అడుగుతున్న హంసపాప నెత్తి మీద మొట్టి నాది కాదు మనది, వీఆర్ పార్ట్నర్స్ అని స్ట్రెస్ చేసి కన్ఫర్మ్ చేశాడు రాజ్. ఉన్న గందరగోళానికే తల బద్దలైపోతున్న ఫీలింగ్తో ఉన్న సహస్రకి ఇప్పుడు ఈ కొత్త షాప్తో మాటలు రాలేదు. తల పట్టుకుని నెమ్మదిగా ముందుకు బెండయ్యి కళ్ళు మూసుకొని ప్రెజెంట్ సిచ్యువేషన్కి తనను సింక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది సహస్ర. హుఫ్, మరి ఇంత బిగ్ బ్రెయిన్ అయితే ఎలా హంస అంటూ తన సైడ్ కూర్చొని చేతులతో చుట్టేసి నెమ్మదిగా తను ఊగుతూ సహస్రని కూడా ఊపుతున్నాడు రాజ్. బాబు వెటకారాన్ని పట్టించుకునే స్టేజ్లో లేదు సహస్ర. ఏదో స్ట్రక్ అయిన దానిలా టక్కున తల పైకెత్తి
ఆ బోట్, నేను చీకట్లో చూసిన ఆ బోట్ గురించి ఏమైనా తెలిసిందా అని గుర్తు చేస్తూ ఆరాగా అడిగింది. హంసప్రాప ప్రశ్నతో రాజ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించలేదు రాజ్. అనుకున్న విధంగా అన్ని మేనేజ్ చేస్తూ మధ్య మధ్యలో గ్యాప్స్ తీసుకుని మరి హంసపాపని ఎంగేజ్ చేస్తున్న మన బల్బు బాబుకి ఆలోచించేంత టైం లేదు. అంతలోనే చిన్న నవ్వు పెదవుల మీదకి తెచ్చుకొని, ఇప్పుడు వెళ్ళి కనుక్కుంటా అని మొక్కుబడిగా చెప్పి లేచిన రాజ్ మినీ ఫ్రిడ్జ్లోని జ్యూస్ తెచ్చి సహస్రకిస్తూ ఉంటే బ్లాంక్ ఫేస్తో తీసుకుంది. వేరే చెప్పక్కర్లేదు, రాజ్ నమ్మలేదు అని అర్థమైపోయింది తనకి. ఇదంతా నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. యూ జస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, వస్తాను అనేసి వెళ్ళిపోయాడు రాజ్. ఎందుకు నువ్వు నా మాట నమ్మడం లేదు? కంపెనీలో ప్రాబ్లం క్రియేట్ చేసినట్టే ఇక్కడ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఆ ప్రాబ్లం ఆ బోట్లోనే వస్తే అని తలంపుకు రాగానే హంసపాప కాళ్ళ కింద భూమి అదిరినట్టు అనిపించింది. నో నో, చాలామంది స్టూడెంట్స్, పైగా డ్రగ్స్లో ఉన్నారు. వాళ్ళందరి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. గ్రేట్ పొజిషన్లో ఉన్న కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. డ్రగ్స్ అంటే చిన్న విషయం కాదు అనుకుంటున్న సహస్ర గుండె దడదడలాడుతోంది. లేదు, బయటకు వెళ్ళి మాట్లాడాలి, నాకు తెలిసింది చెప్పాలి అని వెంటనే బయటకు వెళ్ళడానికి చూసింది. బట్ డోర్ లాక్ చేసి ఉంది బయట నుంచి. మెంటల్, ఎందుకురా లాక్ చేశావు అని తిట్టుకుంటూ ఓపెన్ ద డోర్ అని అరుస్తున్న సహస్ర అరుపుకి రూమ్ బయట సెక్యూరిటీగా నిలబడ్డ వెయిటర్ అలా చూస్తూ ఉన్నాడు. అతనే బ్రోకెన్ హార్ట్ అని హంసపాపను జీడిపాకం జతిన్కి చూపించింది. బెడ్ ల్యాంప్ లైటింగ్లో వాల్ క్లాక్ 2కి చేరడానికి బద్ధకంగా ముందుకు కదులుతోంది. ఆ పక్కనే ఉన్న ఫోన్ మోగుతూ ఉంటే నెమ్మదిగా చేతి నిండా గాజులు ఉన్న ఒక చెయ్యి ఫోన్ తీసుకొని నెంబర్ చూసింది. ఆవిడికి తెలియని నెంబర్ కావడంతో పక్కనే ఉన్న భర్తని కదుపుతూ మీ ఫోన్ చూడండి అంటుంటే కట్ చేసి పడుకో అని డిస్టర్బ్ చేసినందుకు విసుగ్గా చెప్పాడు. ఆయన చెప్పినట్టే కట్ చేసి పక్కన పెట్టేసి పడుకునేలోపే మళ్ళీ రింగ్ అయింది. వెంటనే వచ్చిన కాల్కి ఇండియా నుంచేమో అనుకుంటూ ఈసారి కట్ చేయకుండా ఆన్సర్ చేశారు. మేడం, సారున్నారా అని వినయంగా అటు నుంచి ప్రశ్న. నిద్రపోతున్నారు బాబు, ఏదైనా పనా అని అడుగుతున్న ఆవిడకి చాలా ముఖ్యమైన విషయం, ఒకసారి ఇవ్వండి మేడం ప్లీజ్ అని రిక్వెస్ట్ వినయం నిండిన గొంతుతో. అంత మంచిగా రిక్వెస్ట్ చేసిన అతనికి ఆవిడ మనసు కనెక్ట్ అయింది. వెంటనే భర్తను లేపి ఫోన్ చేతిలో పెట్టి మాట్లాడండి ఇండియా నుంచి అని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడ నుంచి అయితే ఏంటి నా నిద్ర చెడగొట్టడానికి, ఒక్క పని చేయడం కూడా సరిగ్గా చేత కాదు అని భార్యని విసుక్కుంటూనే ఆవలిస్తూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో ఎవరు నువ్వు, ఏం కావాలి అని చిరాకంతా చూపిస్తున్నాడు సదరు వ్యక్తి. గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ మిస్టర్ డీకే అని కవ్విస్తున్న రాజు గొంతు వినడమే అలర్ట్ అయ్యాడు డీకే రిసార్ట్స్ ఓనర్ మిస్టర్ డీకే. నువ్వా, ఏంటి దారి తప్పి నాకు కాల్ చేశావు అని వెటకారంగా అడిగాడు. దారి తప్పి చేయలేదురా, నిన్ను నా దారిలోకి తెచ్చుకోవడానికి చేశాను అని మినిమం ఏజ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా ఫుల్ యాటిట్యూడ్తో కౌంటర్ ఇచ్చాడు రాజ్. ఏంటి భయపెడుతున్నావా, ఇటువంటి బెదిరింపులకు దిగితే పర్యవసానం ఏంటో నీకు బాగా తెలుసు అని హెచ్చరించాడు డీకే. డీకే, నాకు వార్నింగ్లు ఇవ్వడం మాని కొంచెం బ్రెయిన్ ఇన్వెస్ట్ చేయమ్మా. మిడ్ నైట్ బెడ్ మీద హాయిగా నిద్రపోతున్న నిన్ను నిద్రలేపి మరీ భయపెట్టడం తప్ప నాకు వేరే పని లేదనుకుంటున్నావా అని వెటకారంగా అడిగిన రాజు ప్రశ్నతో డీకే బ్రుకుటి ముడిపడింది. ఇన్ని సంవత్సరాల్లో డైరెక్ట్గా తనతో కాంటాక్ట్ అవ్వని రాజ్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని ఆలోచన రాగానే తెలియకుండానే డీకేలో టెన్షన్ స్టార్ట్ అయింది. సైలెంట్గా ఉన్న డీకే ఆలోచన బ్రేక్ చేస్తూ మాస్టర్స్ ఫినిష్ చేసిన హ్యాపీనెస్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్తో పట్టుబడిన నీ ముద్దుల కొడుకు ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు అని టైం వేస్ట్ చేయకుండా రాజ్ తను కాల్ చేసిన రీజన్ బయట పెట్టాడు. డ్రగ్స్ అని వినడమే టెన్షన్ ముంచుకొచ్చిన డీకే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గొంతు పెంచి అరుస్తూ ఉంటే నీ కాకి గొలతో ఫ్యామిలీ మొత్తాన్ని కంగారు పెట్టకు డీకే. 3 కూతుళ్ళ తర్వాత పుట్టిన ముద్దుల కొడుకు అందరికీ ప్రాణం కదా, ప్రాబ్లం అయిపోతుంది అనేసరికి నోరు నొక్కుంటూ భయంగా బాత్రూమ్ వైపు చూశాడు డీకే. బాత్రూంలో భార్య ఉంది. బయట పక్క రూమ్స్లో కూతుళ్ళు అల్లుల్లో ఉన్నారు. లేక పుట్టిన కొడుకు మీద పంచ ప్రాణాలు పెట్టుకున్నారు కుటుంబం అంతా. అతని భయం వేగం పెరిగిన అతని ఊపిరిలో తెలుస్తూ ఉంటే
కిల్లింగ్ స్మైల్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు రాజ్. వెంటనే భార్య ఫోన్ తీసుకొని జతిన్కి కాల్ చేస్తూనే, నా కొడుకు నీ దగ్గరున్నాడని నన్ను భయపెట్టడానికి చూస్తున్నావా? ఇంపాసిబుల్ రాజ్, నువ్వు చెప్పింది నమ్మి భయపడే మనిషిని కాను నేను అంటున్న ఆయనకు లిఫ్ట్ చేసిన భార్య ఫోన్లో రాజ్ నవ్వు వినపడింది. జతిన్ ఫోన్ రాజ్ దగ్గర ఉంది అని అర్థమవుతూ ఉంటే ఆ ఫోన్ వదిలేస్తున్న సౌండ్కి ఎక్కడున్నాడు నా కొడుకు అని భయపడుతూ అడిగాడు. నా షిప్లో డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ వస్తే సంకెళ్ళు వేసి సైడ్ కూర్చోపెట్టారు. టెస్ట్ కంప్లీట్ అయ్యి వాళ్ళందరినీ పట్టుకెళ్ళడానికి ఇంకో 1 అవర్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలన్నా అది నేను మాత్రమే చేయగలను అని ఒత్తి పలుకుతున్న రాజ్ మాటలో సీరియస్నెస్కి సన్నగా నొప్పి తెలుస్తూ ఉన్న గుండె మీద చేయి వేసుకొని, నేను ప్రూఫ్స్ నాశనం చేసేస్తాను, ఇంకెప్పుడు నీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వను, ప్లీజ్ నా కొడుకుని కాపాడు అని కాళ్ళ బేరానికి వచ్చాడు డీకే. నేను బెంగళూరులో నేను చూడాలనుకోవడం లేదు అని పొగరుగా అన్నాడు రాజ్. వెళ్ళిపోతాను, బెంగళూరు వదిలేసి వెళ్ళిపోతాను, ప్లీజ్ నా కొడుకుని కాపాడు, డ్రగ్స్లో వాడి పేరు వినపడితే వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది, చిన్నపిల్లాడు, వాడికి ఏ పాపం తెలియదు అని అంటూ ఉంటే, బట్ నీకు అన్ని పాపాలు తెలుసు కదా, నీ రిసార్ట్లో అన్ని రికార్డ్స్ భద్రంగా దాచిపెట్టావు కదా, నాకు ఆ రిసార్ట్ కూడా నచ్చలేదు అని చెప్తున్న రాజ్ గొంతులోని కాఠిన్యం రాక్షసుడికి ఏమాత్రం తక్కువ లేదు. ఆ బెదిరింపుల వెనుక రాజ్ డిమాండ్ ఏంటో అర్థమైన డీకే, వదిలేస్తాను, ఆ రిసార్ట్స్ కూడా వదిలేస్తాను, ఆ పాపాలన్నీ తగలపెట్టేస్తాను, నా కొడుకు కన్నా నాకు అవేవి ఎక్కువ కాదు, ప్లీజ్ నా కొడుకుని కాపాడు, వాడిని ఏమి చేయొద్దు, నువ్వేం చెప్పినా చేస్తాను అని బ్రతిమిలాడుతున్నా డీకే ఏడవటం లేదు అంతే. అయినా పైన కింద తడిచిపోతోంది భయంతో. నువ్వెంత అంటే నువ్వెంత అని సవాల్ చేసిన డీకే ఇప్పుడు వణికిపోతూ బ్రతిమిలాడుతూ ఉంటే పిచ్చ హ్యాపీగా ఉంది రాజ్కి. డీల్లోకే డీకే, పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ గుండెని అలాగే పట్టుకొని కిందకు వెళ్ళు. సెల్లార్లో ఒక వైట్ వ్యాన్లో నా వాళ్ళు ఉన్నారు. ముందు నీకు కావాల్సిన మెడిసిన్ ఇస్తారు, తర్వాత పేపర్స్ ఇస్తారు. మెడిసిన్ వేసుకొని నెక్స్ట్ పేపర్స్ మీద సైన్ చేయి. ఆ నెక్స్ట్ నీ కొడుకు గురించి ఇన్ఫర్మేషన్ కోసం ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని వెయిట్ చేయి అని చివరి మాటగా చెప్పి కాల్ కట్ చేశాడు రాజ్. క్షణం ఆలస్యం చేయకుండా 50 దాటిన వయసులో కూడా 16 ఏళ్ల పడుచు కుర్రాడిలా వేగంగా కిందకి పరుగులు పెట్టాడు డీకే. అతని వయసుని దృష్టిలో పెట్టుకొని అరేంజ్ చేసిన మెడిసిన్ ముందుగా ఆయన చేతిలో పెట్టి అది వేసుకున్నాక డాక్యుమెంట్స్ ఇచ్చారు వ్యాన్లో ఉన్న అభినవ్ మనుషులు. డీకే రిసార్ట్స్తో పాటుగా బెంగళూరులో తనకంటూ ఉన్న యావదాస్తి ట్రాన్స్ఫర్ చేస్తున్న పేపర్స్ అవి. అందులో ఏముంది అని చూసే పరిస్థితిలో కూడా లేడు డీకే. గబగబా సంతకాలు పొడిచి కొడుకు గురించి ఎటువంటి వార్త వినాల్సి వస్తుందోనన్న భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని అక్కడే కూర్చున్నాడు. ఆఫ్టర్ 1 అవర్ రూమ్లోకి వచ్చిన రాజుని కోపంగా మూతి బిగించి చూస్తోంది సహస్ర. లాక్ చేయడం వెనుక రీజన్ ఆలోచిస్తూ, పాపం జ్యూస్ కూడా తాగకుండా నోరు ఎండ కట్టుకుంటూ అదే కోపం మెయింటైన్ చేస్తోంది అప్పటి నుంచి. తన కోపానికి ఒక కిల్లింగ్ స్మైల్ విసిరి, టెంప్ చేయకు, అర్జెంటుగా వెళ్ళాలి అని కబోర్డ్లో హ్యాంగర్కున్న డ్రెస్ తీసుకొని చేంజ్ చేసుకుంటూ ఉంటే, ఈడియట్, ఇక్కడ నేనున్నాను అని అరుస్తూ కళ్ళు మూసుకుంది హంసపాప. అక్కడుంటే నాకేం యూజ్ లేదు, దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తే హ్యాపీ అని వలుపు బాబు రిప్లై. మెంటల్, కొంచెం కూడా టెన్షన్ లేదా అని అలాగే కళ్ళు మూసుకొని అరుస్తూ, ఎందుకు లాక్ చేశావు అంటే, షర్ట్ వేసుకొని దగ్గరికి వచ్చి పాప షోల్డర్ మీద టై వేసి, అది ఆటోమేటిక్ లాక్ హంస అని కూల్గా రిప్లై ఇచ్చిన బాబు గొంతులోని ఆనెస్టీకి కనెక్ట్ అయిన సహస్ర దగ్గరగా తెలుస్తూ ఉన్న బాబు ప్రెజెన్స్కి ఒక్క కన్ను మాత్రమే తెరిచి చూసింది. మొత్తం కావాలంటే చెప్పు, తీసేస్తా అన్నాడు హంసపాప దొంగ చూపుకి. వద్దు అంటూ తీయడానికి చూస్తున్న షర్ట్ని పట్టుకొని, అసలు ఎందుకు ఇంత తిక్కగా ఉన్నావు, కొంచెం కూడా సిచ్యువేషన్ మీద ఫోకస్ చేయవా అని విసుగ్గా అడిగింది. అందుకే నీ ముందుకొచ్చా, ఫాస్ట్గా రెడీ చేసి పంపితే ఫోకస్ చేస్తా అని కళ్ళతో తన చెస్ట్ వైపు చూపించాడు. వైట్ షర్ట్ మధ్యలో నుంచి మెరుస్తూ కనిపిస్తున్న మజిల్స్. ఓపెన్గా ఉన్న షర్ట్ని చూసిన సహస్ర కళ్ళు పైకెత్తి బలుపు బాబు కళ్ళలోని ఎక్స్ప్రెషన్కి, పెళ్ళని కూడా ఇంత భయంకరంగా బ్లాక్మెయిల్ చేయరు అని ఇన్నర్లో తిట్టుకుంటూనే బటన్స్ పెట్టింది. అలాగే హంసపాప కలువ కళ్ళల్లోని కోపాన్ని మరింత రెట్టిస్తూ తనని ఉడికిస్తూ మెడలో టై కూడా పెట్టించుకొని రెడీ అయిన రాజ్ అవుట్లుక్ ఇష్టంగా చూస్తోంది సహస్ర. మామూలుగా ఉన్నాడా మరి, అర్ధరాత్రి ఆకాశంలో నుంచి దిగివచ్చిన చందమామల మెరిసిపోతున్నాడు.
హెయిర్ సెట్ చేసుకుంటున్న బాబు మన్మథ రూపానికి ఇప్పుడెందుకు రెడీ అవుతున్నావు అని ప్రశ్న బుర్రలో తొలుస్తూ ఉన్నా సరే అడగడం మరిచి ఆదమరుపుగా చూస్తోంది హంసపాప. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ లుక్ మిర్రర్లో ఇంకొకసారి చెక్ చేసుకుని ఫైనల్గా ఒళ్ళు మరిచి తను చూస్తున్న సహస్రం ముందుకు వచ్చాడు. బాబు సూదంటి చూపుకి తన కళ్ళు కిందకి దించి, ఏంటి సడన్గా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైనా ఉందా అని అడిగింది సహస్ర. బయట కులికి కులికి అలసిపోయాను. ఎగ్జాక్ట్గా గంట బ్రేక్. రైట్ నౌ కరెక్ట్గా నీ ఎమోషన్స్ తాడుకున్నానా అని హంసపాప పాయింట్ చేసిన ప్రశ్న పట్టుకొచ్చి సూటిగా ఎన్కౌంటర్ చేశాడు రాజ్. ఊహించని ఆ రెస్పాన్స్కి ప్రిపేర్గా లేని సహస్ర రాజ్ ఎమోషన్ క్యాచ్ చేయడానికి కొన్ని క్షణాలు పట్టింది. అయితే తను అన్న మాట తనకే ఈ విధంగా అప్పచెపుతున్న రాజ్ని అసహన నిండిన విస్మయంతో చూస్తున్న సహస్ర కళ్ళలో చిన్నగా కన్నీరు చేరుతున్నాయి. మళ్ళీ 1 అవర్కి వస్తా, జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో, ఫుల్గా నీ ఎమోషన్స్తో ఆడుకుంటా అనేసి ఇక సహస్ర రెస్పాన్స్ పట్టనట్టే సేమ్ అదే కార్నర్ స్మైల్తో కూల్గా వెళ్ళిపోయాడు. పైన కింద లోపల బయట తనవారు పరాయివారు, ఈ దేశం ఆ దేశం, బిజినెస్ మ్యాటర్ పర్సనల్ మ్యాటర్ అని లేకుండా అందరినీ ఈక్వల్గా కవర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ బాబు ఆడుతున్న బొంగరం ఆట కొంచెం కూడా ఐడియా లేదు సహస్రకి. తన వరకు మాత్రమే, తన కళ్ళ ముందు జరుగుతున్నది మాత్రమే చూస్తున్న సహస్ర రాజు వదిలి వెళ్ళిన పదునైన మాటలకి అలాగే బెడ్ మీద కూలబడిపోయింది. తప్పు నానా అని మనసు పీకుతూ ఉంటే, లేదు వాడు చేసేది అన్నాను అని వెంటనే సమర్థించుకుంది తన ఈగో. గంటకు ఒక అమ్మాయి అనటం తప్పే, కానీ నా ఎమోషన్స్తో ఆడుకోవడం వాడికి ఇష్టం. వాడు అదేగా చేస్తున్నాడు, ఇప్పుడు కూడా అదే చేసి వెళ్ళాడు. నేను ఎటువంటి సిచ్యువేషన్లో అన్నానో వాడికి తెలుసు కదా, అయినా అదే పాయింట్ చేసి మళ్ళీ నన్ను ఏడిపించి వెళ్ళాడు అని ముక్కు చీదుకుంటూ ఫస్ట్ టైం రాజ్బాబుని సొంతవాడన్న ఫీలింగ్తో ఇష్టంగా తిట్టేసుకుంటోంది సహస్ర. తిట్టి తిట్టి ఎంతకీ రాజు ఎత్తి పొడిచిన మాటకి మనసు సర్దుకోక బెడ్ మీద ముడుచుకొని పిల్లో సపోర్ట్ తీసుకుంది. తిట్టుకోవడానికి, ఇంకా బల్పు బాబు మీద కోపంతో కొట్టుకోవడానికి. తన కంపెనీని టార్గెట్ చేసిన వారిని స్ట్రైట్గా పాయింట్ చేస్తూ రన్ అవుతున్న కెమెరాస్ ముందు ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా యాడ్ చేసి తన స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు రాజ్. డైరెక్ట్గా నన్ను ఫేస్ చేయలేక నా మీద కోపంతో వాళ్ళు చేసిన పని వల్ల ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ రిస్క్లో పడడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఇక్కడ జరిగిన ప్రతి దానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో స్టూడెంట్స్కి, మా షిప్పింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. నా ఎదుగుదల ఓర్వలేక చేస్తున్న ఇటువంటి చౌకబారు పనుల వల్ల మధ్యలో అమాయకులు బలవుతున్నారు అని చెప్తున్న రాజ్ కళ్ళలో ఒక దర్పం, ఒక సిన్సియారిటీ. మరి రాజ్ ఇచ్చిన ఈ కౌంటర్ అటాక్కి డీకేకి హార్ట్ అటాక్ వస్తుందా? ఇక్కడ జరుగుతున్నదంతా బాబు ప్లాన్ చేస్తే మరి షిప్లోకి ఎంటర్ అయిన మంగళ పాండే మనుషులు ఏమైనట్టు? తనకున్నదంతా రాజ్కి హ్యాండ్ ఓవర్ చేసిన డీకే పరిస్థితి ఏమిటి? మళ్ళీ బ్యాక్కి వచ్చిన రాజ్ హంసపాపతో ఏం మాట ఆడనున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.